హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది శ్రావణ మాసం కదా. ఇంకా శ్రావణ మాసం ఫస్ట్ వారంలో అయితే అమ్మాళ్ళ ఇంటికాడ ఉన్నాను. సో ఇదైతే రెండో వారము. ఇంకా మా ఇంట్లోనే ఉన్నాను. పొద్దున్నే పొంగలన్నం చేద్దాంలే అని చెప్పి ఇంకా నేనైతే రెడీ చేస్తున్నాను. నేను మార్నింగ్ 4కి లేచాను, కానీ అసలు నా పనే కాలేదు. నాకేం అర్థం కాలేదు ఏం చేస్తున్నానా అని చెప్పి. ఇంకా సర్లే అని చెప్పి మొత్తం బయట వాకిలి అన్నీ కడుక్కొని ఇంకా ముగ్గులు పెట్టుకుంటా ఉన్నాను. ఇంకా ముగ్గులు పెట్టుకునేసరికి పాలు మొత్తం పొంగిపోయినాయి. అసలు నాకు గ్యాస్ స్టవ్ చూడగానే భయం వేసింది, ఏంటి ఇంతలా పొంగిపోయినాయా అని చెప్పి. సో చాలా పొంగిపోయినాయి పాలు. నేను ఎప్పుడు పాయసం దేవుడి కోసం వండినా ఖచ్చితంగా పాలైతే పొంగిపోతాయి. ఒక్కోసారి అయితే 3-4 టైమ్స్ అయినా పొంగిపోతాయి. మరి ఎందుకు పొంగుతాయి నాకు అర్థం కావట్లేదు. నేను అంటే ఇంట్లో తినడానికి చేసేటప్పుడు మాత్రం ఏంటంటే పొంగకుండా జాగ్రత్తగా ఉంటుంది. అసలు దేవుడి కోసం చేస్తే ఖచ్చితంగా పాలైతే పొంగిపోతూ ఉంటాయి. పాలు పొంగితే మంచిదే అని ఎప్పుడు మా అమ్మ అంటూ ఉంటుంది, కానీ ఏమో తెలీదు ఏం మంచి అనేది. ఏ జరిగినా మనమైతే దాన్ని యాక్సెప్ట్ చేయాలి. సో అదైతే నేను మైండ్లో బాగా ఫిక్స్ అయిపోయాను. ఇంకా మా హనీకి అయితే నేను ఇలా రెడీ చేశాను. ఇప్పటి వరకు మా హస్బెండ్కి ఈ శ్రావణ మాసంలోనే కాలు పట్టుకుంటాను. ఇంకా అందుకే మా హస్బెండ్ నవ్వుతున్నారు. ఇంకా అలా అయింది.